ప్రకాష్ రాజ్ గారి సినిమాలలో ఒక డైలాగ్ ఉంటది, నేను మోనార్క్ ని, నన్ను ఎవ్వరు మోసం చేయలేరు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ సినిమాలో డైలాగ్ ఉంటది. నిజమే కదా, ప్రకాష్ రాజ్ అనేట ఆయనే మోనార్కే. ఆయనను ఎవ్వరు మోసం చేయలేరు, ఎందుకంటే ఆయనే సమాజాన్ని మోసం చేస్తాడు కాబట్టి ఆయన్ని ఇంకా ఎవరు మోసం చేస్తారు చెప్పండి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య జరిగిన కాల్ సంభాషణ ఒకటి లీక్ అయింది. ఆ కాల్ సంభాషణలో ప్రకాష్ రాజ్ రావణ్ ని సమాజంలో ప్రజల మధ్య ఒక అలజడి సృష్టించే విధంగా ఒక మోనార్క్ లెక్క రావణ్ అయితే ట్రైన్ చేస్తున్నాడు, గిట్లా మాట్లాడాలి, గిట్లా చేయాలని చెప్పేసి ఆయన కాల్లో చెప్తున్నాడు. సమాజంలో అలజడి ఎట్లా సృష్టించాలో దగ్గరుండి మరి రావణ్ కి నేర్పిస్తున్నాడు. ఇది ప్రకాష్ రాజ్ యొక్క వ్యక్తిత్వం. ఆ సినిమాల ద్వారా ఎంత పెద్ద పేరు సంపాదించుకుంటూ ఇప్పుడు సమాజాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ ఆ ప్రజలే ఆయన చీకొడుతూ ఆయన పేరును ఆయనే అదో పాతాళానికి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదో పాతాళానికి ప్రకాష్ రాజ్ గారు దిగదార్చుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు సమాజాన్ని మీరు ఎంత మోసం చేయాలని చూసినా ఆ సమాజం ఊరుకోవచ్చేమో కానీ చట్టము అదే విధంగా వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాపడేలా సమాజాన్ని మీరు ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలని, సమాజంలో ఏ విధంగా అలజడి సృష్టించాలని రావణ్ లాంటి వాళ్ళతో కలిసి మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చట్టం ముందు మీకు శిక్ష తప్పదు. ఆ టైం త్వరలోనే వస్తుంది. మీరు ట్రైన్ చేసిన రావణ్ ఆల్రెడీ జైల్లో ఊసులు లెక్క పెడుతున్నారు. మీరు కూడా త్వరలోనే జైలు బెయిలు అని చెప్పి రావణ్ గురించి బాధపడుతున్నారు కదా, ఖచ్చితంగా మీకు కూడా అలాంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు కదా, సమాజాన్ని తప్పుదో పట్టించే వాళ్ళ గురించి, మీ గురించి మాట్లాడడానికి ఎవరు ఉండరు. మిమ్మల్ని ఆదరించినటువంటి సినిమా ప్రేక్షకుల్ని, యావత్ సమాజాన్ని మీరు ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా బాధపడి తీరాల్సిందే. మీరు సమాజాన్ని తప్పుదో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలే మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ప్రజలకు అర్థమైంది. అదే ఒక ఉదాహరణగా రేపటి రోజున నిలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై తెలంగాణ. ప్రశ్న, రావణ్ అనేటోని అరెస్ట్ చేస్తే ప్రకాష్ రాజ్ తెగ ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ని ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పి బాధపడుతున్నట్టుండో. అసలు ముందుగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ ప్రకాష్ రాజ్ ను అరెస్ట్ చేసి బొక్కలేయాలి. ఎందుకంటే 3 పెద్ద తప్పులు వేసిండు ఆ ప్రకాష్ రాజ్. అయితే ఆ 3 తప్పుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రకాష్ రాజ్ బొక్కలో ఉండడం ఖాయ. పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతాడు. ప్రకాష్ రాజ్ ను ఒక్కటి గుర్తుంచుకోవాలి, 4 రాష్ట్రాలల్లో 4 ఓటర్ ఐడీలు కారణం కలిగి ఉన్నావు. ఈ ఒక్క కారణం చాలు నేను తీసుకుపోయి లోపలేయడానికి. నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, ఏ విధంగా నువ్వు 4 ఓటర్ ఐడి కార్డులను కలిగి ఉన్నావో దాని మీద సమాధానం చెప్పాలి నువ్వు. అదే విధంగా ధర్మస్థలం విషయంలో అయితే ఎన్ని ఆరోపణలు వస్తున్నాయంటే ప్రకాష్ రాజ్ మీద మీడియా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ కూడా పారిపోయిన వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్. ధర్మస్థలం విషయంలో తీసుకెళ్లి లోపల వేస్తే అప్పుడు ప్రకాష్ రాజ్కి అర్థమవుతుంది రాముని మీద, మన సీతామాత మీద ఎన్ని ఆరోపణలు చేసింది అనేది మన అందరికి ఎరకనే. కాబట్టి ప్రకాష్ రాజ్ ఈ 3 కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తే రావణ్ అనే వ్యక్తికి బెయిల్ వచ్చినా మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పిన నీ గురించి ఓటర్ ఐడి కార్డుల విషయంలో, అదే విధంగా ధర్మస్థలం విషయంలో, అదే విధంగా హిందూ దేవులను దూషించే విషయంలో ఒక కేసులో నిన్ను అరెస్ట్ చేస్తే నీకు బెయిల్ వస్తే ఈ 3 అంశాలు ఉన్నాయి కదా, ఒక కేసు మిస్ అయితే ఇంకో కేసులో నిన్ను అరెస్ట్ చేసి బొక్కలు వేయచ్చు. అదే విధంగా రావణ్ అనే వ్యక్తి కూడా అలాంటి తప్పులే చేసిండు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తుర్రు. విడుదల బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. కారణం ఏంటంటే అనేక రకాల కేసులు మనోన్ని ఉన్నాయి కాబట్టి మనోన్ని అరెస్ట్ చేస్తుర్రు, బెయిల్ వచ్చినా మళ్ళీ లోపలేస్తుర్రు. అంటే కారణం ఇది నువ్వు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏడ్చినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వేసినంత మాత్రాన రావణ్ అనేవాడు చేసిన తప్పుడు ఒప్పులు కావు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విమర్శలు వేసినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. ఆయన సినిమాల పరంగా మొన్నటికి మొన్న వచ్చినటువంటి వకీల్ సాబ్ సినిమాలో, ఓజీ సినిమాలో కూడా పిలిచి నీకు అవకాశం కల్పించిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అదే విధంగా మా ఎన్నికలు వస్తే అందరూ నిన్ను విమర్శ చేశారు, కానీ మెగా కుటుంబం మాత్రం నిన్ను హక్కున చేర్చుకున్నారు. కానీ హక్కున చేర్చుకున్న విశ్వాసం కూడా నీకు లేదు. అదే విధంగా ఎవరైతే చేరదీసిర్రో, ఎవరైతే నిన్ను గౌరవిస్తున్నారో వాళ్ళని నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఇది నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వానికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు గుండె మీద ఒక్కసారి చేసి ఆలోచన చేసుకో, నువ్వు ఏ విధమైన విమర్శలు ఎవరి మీద చేస్తున్నావు అనేది.